విషయం అయితే స్పష్టంగా చెప్పారు. మనం ఖచ్చితంగా అది అభినందించాలి. నా కొడుకు తప్పు చేస్తుంటే శిక్షించాల్సిందే, నేనేమి కాపాడనని ఆయన ఒక మాట చెప్పారు. సరే, అది ఎంతవరకు నమ్మశక్యం అనేది మనం చెప్పలేం గానీ, కాకపోతే బండి సంజయ్ గారు ఆ మాటతో పాటు వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చి పోలీసుల ముందు నిలబెట్టి తరువాత చర్యలంటూ మీరు తీసుకోండి, మేము న్యాయస్థానాల్లోనే చూసుకుంటామని చెప్పుకుంటే బాగుండేది. మరి ఆయన కేంద్ర మంత్రిగా ఉండి మరి వాళ్ళ అబ్బాయి కనపడట్లేదు అనటాన్ని ప్రజలు ఇప్పుడు ఇది ఇప్పుడు మీ ఫ్యామిలీలో నా ఫ్యామిలీలోనూ జరిగి ఎక్కడున్నాడో నాకు తెలియదు ప్రజలు నమ్ముతారు. కానీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఆ కొడుకు కనపట్లేదు, నిజంగా ఆయన టచ్ లో ఉన్నారా లేదా అనేది మనం చెప్పం. కానీ బహిరంగంగా తప్పు చేస్తే శిక్షించాలని ఒక మాట చెప్పారు. అయితే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుందని ఎందుకు అంటున్నామంటే, మీరు ఇటీవల రోడ్డు మీద చూస్తే ఫ్లెక్సీలు అంటించారు. బండి సంజయ్ గారు కుమారుడు కనపట్లేదని ఫ్లెక్సీలు అంటించారు. అలాగే మెట్రో రైల్లోనేమో బండి సంజయ్ గారు కుమారుడు కనపట్లేదు. బీఆర్ఎస్ నేతలు డైరెక్ట్ గా రోడ్డు మీదకి వచ్చి జెండాలు పట్టుకుని ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. షూటెడ్ షెడ్ ఆర్డర్లు ఇవ్వాలి, కాల్చిపారేయాలని కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అదే నేను అన్నా, ఇప్పుడు ఇలాంటివి చూసినప్పుడే ఇది పొలిటికల్ వార్ గానే మారింది. ఇది ఖచ్చితంగా ఇప్పుడు చూసిన వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే, ఖచ్చితంగా అపోజిషన్ పార్టీలు బండి సంజయ్ గారి మీద ఆయన కుమారుడి మీద దాడి చేస్తున్నాయేమో అనే అనుమానం ఇక్కడే కలుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో అనేక అంశాలు జరిగాయి, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, మహిళల మీద ఒక ప్లూరల్ వర్డ్ వాడారు సుధాకర్ గారు, అపోజిషన్ పార్టీ అని. మనం చూసినంత లెక్క ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ టార్గెట్ చేసినట్టుగా ఎక్కడా కనబడతలేదు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సంయమనంతో సిట్ వేసింది, ఒక రకంగా ముందుకు వెళుతుంది. దీనిలో కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది సోషల్ మీడియాలో చూసే వాళ్ళకి. వాస్తవం ఉందంటారా? మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఫ్లెక్సీల వ్యవహారం కావచ్చు, ఇప్పుడు ట్రైన్ లో ప్రచారం చేస్తుంది కావచ్చు, నాకు తెలిసి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారం అది. సరే, రాజకీయంగా వారికి విభేదాలు ఉన్నాయి, అవకాశం దొరికింది ఉపయోగించుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. నేనేమి కాంగ్రెస్ పార్టీని తప్పలేదు, ఎందుకంటే సీఎం గారు దీని మీద స్వయంగా సమీక్ష చేశారు. పాక్సో కేసులో ఏదైతే అదనపు సెక్షన్ జోడించారని చెప్పి మార్నింగ్ కూడా నేను వార్తల్లో చూశాను. అంటే ఇక్కడ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రినో లేకపోతే ఆయన కొడుకు ఏదో విఐపి అనో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా అలాంటిదేమీ ప్రదర్శించలేదు. అయితే ఇక్కడ బండి సంజయ్ గారి నుంచి ఒకటి స్పష్టత రావాలి, ఆయన కొడుకు తప్పు చేయలేదు అన్నప్పుడు ప్రజల ముందు పెట్టొచ్చు కదా అనేది మెజారిటీ అభిప్రాయం. ఖచ్చితంగా మనం దాన్ని కూడా అగ్రీ చేయాలి. అయితే ఆయన ప్రజల ముందుకు రాకుండా ఇప్పుడు న్యాయస్థానాల నుంచి ఆ బెయిల్ ప్రయత్నం లేదా ఇంకో ప్రయత్నం చేయడం అనేది అంటే బండి సంజయ్ గారి అనుమానం నుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న మాట వాస్తవం. కానీ ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా ఎప్పుడో 6 నెలల క్రితం జరిగిన ఘటన మీద ఇప్పుడు కేసు నమోదైందంటే మనం కొంచెం ఆలోచించాలి. ఒకటి. రెండోది, ఎవరైతే ఇప్పుడు బాధితురాలుగా చెప్పబడుతున్నటువంటి మహిళ ఉందో ఆ మహిళ కుటుంబానికి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఆల్రెడీ తెలుసని కూడా చెప్తున్నారు. మరి అంటే వాళ్ళ కుటుంబం అంత సామరస్యంగా అప్పట్లో మెలిగి 6 నెలల తర్వాత ఇప్పుడు బయటికి తీసుకురావడం వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అనేది కూడా మనం ఆలోచించాలి. అలాగని చెప్పి నేను బండి సంజయ్ కుమారుడు నిర్దోషని నేనేం చెప్పట్లే. ఇక్కడ జరిగిన పరిణామాలు కూడా మనం తీసుకోవాలి. బండి సంజయ్ కుమారుడు నిర్దోషి అని చెప్పలేము, నిర్దోషి కాదు అని చెప్పలేము. అదేవిధంగా అమ్మాయి చెప్పిన అని కూడా నిజాలని కూడా చెప్పలేము. ఏదైనా చట్టం చెప్పాలి, చట్టం చెప్పిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. నేను చెప్పేది కూడా అదే, చట్టం ఆల్రెడీ ప్రస్తుతానికి కేసు విచారణలో ఉంది. పోలీసులు వేగంగా స్పందించారు. పాక్సో కేసు ఒక సాధారణ వ్యక్తి మీద ఎలాంటి కంప్లైంట్ వస్తే కేసులు నమోదు చేస్తారో అలాంటి కేసు నమోదు చేశారు. కాకపోతే బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్గాన పోలీసుల ముందు కనపడి నేను దీన్ని రాజకీయంగానే నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను న్యాయస్థానంలో చూసుకుంటాను అని చెప్పుకుంటే బాగుండేది. ఆ వీడియోల గురించి ఏమంటారు? సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్న వీడియోల గురించి ఏమంటారు? బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో అనేక మంది పిల్లలు 4-5 గ్యాంగ్గా కలిసి ఒక్కొక్కరిని ర్యాగింగ్ చేస్తున్నట్టు, కొడుతున్నట్లు కూడా కొన్ని వీడియోలు వచ్చినాయి. తన యొక్క వ్యక్తిత్వాన్ని ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనుకోవాలా? అతను చేసిన విధానాన్ని కూడా కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది అంటారా? ఈ విషయం గురించి కూడా మీరేమంటారు? మీకు రాజకీయాల్లో తెలుసు కదండి, ఒక వ్యక్తి మీద ఆరోపణలు వస్తే గతంలో జరిగిన ఇష్యూలన్నీ కూడా బయటకు తీస్తారు. అవన్నీ కామన్ సాధారణంగా. అయితే ఇప్పుడు గతంలో వచ్చినటువంటి సరే బెదిరించారు, దాడి చేశారన్న ఆరోపణలకను ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలకి సంబంధం లేదు. కాకపోతే మీరు చెప్తున్నట్టుగా ఏంటంటే ఇది భగీరథ్ ఆ వ్యక్తిత్వం ఇది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా అది ఉపయోగపడదు తప్ప వాస్తవానికి గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా సరే తప్పు చేస్తే శిక్షించాలి. అది ఒక వ్యక్తి మీద దాడి కావచ్చు, ఒక మహిళ మీద దాడి కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, చేస్తే శిక్షించాలి. కాకపోతే ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖలో ఉండటం,
రాజకీయంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడటం, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆ బీఆర్ఎస్ కు రాజకీయంగా ఉపయోగపడింది. మీరు అన్నమాట కరెక్టే. కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా పోలీసులకు సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే బీఆర్ఎస్ లో కొంతమంది నేతలు ఇప్పుడు దీని మీద మాట్లాడకుండా ఉండాల్సింది, మా పార్టీ ఇలా చేయకుండా ఉండాల్సిందని కొంతమంది అధికార ప్రతినిధులు కూడా ఈ రోజున ఈ డిబేట్లకి రాలేమని చేతులెత్తేశారు. ఎందుకంటే అది కంప్లీట్గా దానికి సంబంధించింది, వాళ్ళ కుటుంబానికి సంబంధించింది, ఇలా కాకుండా ఉండాల్సింది అని కూడా మాట్లాడుతున్న మాటలు మనం ఏ రకంగా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు మీరు అన్న ప్రకారం కొంతమంది మా పార్టీ రియాక్ట్ అవ్వకుండా ఉండొచ్చు అన్నారు అంటే వాళ్ళకి ఒక విషయం అర్థమై ఉండదు. వాస్తవాలు లేవు, ఇది రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, రేపొద్దున ఇవేమైనా బయటకు వస్తే మనం బ్యాడ్ అవుతామనే ఒక భయం వాళ్ళలో ఉంటే ఉండొచ్చు. రెండోది, ఇక్కడ ఎక్కడ ఆధారాలు లేవండి. ఇప్పుడు బండి సంజయ్ ఇలా అన్నాడు అని కంప్లైంట్ మాత్రం ఇచ్చారు తప్ప దానికి సాలిడ్ ప్రూఫ్ కన్నా పోలీసులకు ఇచ్చుండి ఉంటే, ఇదిగోండి ఇది ఎవిడెన్స్ ఉందని సాలిడ్ ప్రూఫ్ కానీ ఇచ్చుండి ఉంటే, అదేదన్నా ఏ మీడియా కన్నా వచ్చుంటే మనం ఒక నిర్ణయం తీసుకుంది తప్ప ఇప్పటి వరకు ఇరుపక్షాలు ఇప్పుడు ఆడు నన్ను ఇబ్బంది పెడుతున్నారని భగీరథ్ చెప్పినా, లేదా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని బాధితులు చెప్పినా, ఎవరు చెప్పినా ఆరోపణలు మాత్రమే, కాగితం మీద మాత్రమే ఉన్నాయి. సుధాకర్ గారు ఈ రోజున సిట్ హాజరు కావాలని చెప్పింది, 2 గంటలకు హాజరు కావాలని చెప్పింది, భగీరథ్ హాజరు అవుతారని మీరు భావిస్తున్నారా? వాస్తవానికి భగీరథ్ రాకపోయినా తీసుకురావాల్సిన బాధ్యత సంజయ్ గారు, ఎందుకంటే ఆయన బాధ్యత గల పదవిలో ఉన్నారు ఖచ్చితంగా. అందులో హోంశాఖలో ఆయన ఉన్నారు. ఒకవేళ నిజంగానే భగీరథ్ ఆయనకి కాంటాక్ట్ లేకపోయినా ఆయనకి పవర్ ఉంది. ఆయన కుమారుడు ఎక్కడున్నాడో తీసుకొచ్చే పవర్ ఆయనకుంది. తీసుకొచ్చి ముందు పెడితే నేను ఇందాక చెప్పినట్టుగా అనేక ప్రశ్నలకు సమాధానం అదే మారద్ది. ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను తప్పు చేయలేదని మీడియా ముందు నిలబడి నేను లీగల్ గానే ప్రొసీడ్ ఆమెజ్ చేసిన ఆరోపణలు ఇవి అని చెప్తే కొంత అటు ఆ పార్టీ కూడా కొంత ధైర్యం ఉండేది, బీజేపీ పార్టీ కూడా ధైర్యం ఉండేది. ఇక్కడ అందరూ మీరు ఎన్ని విమర్శలు చేసినా అని అడిగే ప్రశ్న ఒకటే, ఎందుకు భగీరథ కనపడటం లేదు? వాస్తవానికి అది ప్రశ్నే. రైట్, కంక్లూడ్ చేయండి. చివరికి ఏమంటారు? చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇది ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకుందండి. నేను ఇందాక చెప్పినట్టుగా తప్పు ఒప్పు అని నేను చెప్పలేను, కానీ పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది. పొలిటికల్ గా ఇది నాకు తెలిసి మహా అయితే 2-3 రోజులు నడుతుంది, వారం రోజులు నడుతుంది. ఆ తర్వాత ఇష్యూ సర్దుమణిగిపోతుంది. ఎందుకంటే ఇలాంటి ఇష్యూలు మనం చాలా చూసాం. లేదా న్యాయస్థానాల్లో డిలే కావచ్చు. అయితే పెట్టిన సెక్షన్ లో నిరూపించబడితే దాదాపుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు జైలు శిక్ష పడే సెక్షన్లు అందులో ఉన్నాయి అనేది మాత్రం నేను ఈ రోజు ఉదయం చూశాను. అంటే అది అభినందించాలి. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి బేచజాలకు పోకుండా ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా వ్యవహరించింది. అక్కడ వరకు ఓకే. అయితే ఇది న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి మనం దీని మీద తప్పు కామెంట్ చేయలేం, కానీ తప్పు చేస్తే శిక్షించాల్సిందే. అలాగే కేంద్ర మంత్రిగా ఆయన ఉన్నప్పుడు మరి ఆయన కుమారుడిని కంట్రోల్లో పెంచుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. ఆయన ఇందాక మీరు వీడియో ప్లే చేసి చూపించారు. బహుశా నేను రాజకీయాలతో ప్రజలతో ఎక్కువ ఉండటం వల్ల బహుశా నా కుమారుడికి సమయం కేటాయించలేకపోయినామో, కొన్ని విషయాలు నేను చెప్పలేకపోయానేమో అనే ఒక భావన ఆయన వ్యక్తం చేశాడు. మనం అప్రిషియేట్ చేయాలి. అంతేగాని నా కుమారుడు కరెక్ట్ అని మొన్న జరిగిన వ్యాఖ్యలు బండి సంజయ్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఒకటి లక్ష్మణ గారు, నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే, ఒకవేళ బండి సంజయ్ కుమారుడు ఏదైతే ఇబ్బందికరంగా చేసిండు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు మనం స్టూడియోలో ఉన్నాం, ఎవరి దగ్గరికైనా మన మీద కేసు అయి ఉంటే ఇమీడియట్ గా మనం ఏడు ఉంటే ఆడ మనల్ని పట్టుకపోయేది, లేదంటే మన చుట్టాలని పట్టుకపోయేది, అన్న తమ్ముడు ఉంటే వాడిని పట్టుకపోయేది, వాడు అబ్స్కాండ్ ఉన్నాడు వాడిని తెచ్చిచ్చే వరకు నువ్వు ఉండు అనే అవకాశం ఉండేది. కానీ ఈరోజు బండి సంజయ్ సబ్జెక్ట్ వచ్చే వరకు ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ అవకాశం చేయనీయకుండా పోలీసు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇంతే. ఆ రెండోది బండి సంజయ్ విషయంలోనే అంటే ఇందాక ఈయన అనేది బండి సంజయ్ విషయంలోనే అంటారా, లేదంటే కొంతమంది మైనారిటీలు అయినా కూడా ఇదే విధంగా జరుగుతుందంటారు? ఇందాక మీరు బండి సంజయ్ అని మీరు అంటున్నారు, కానీ మల్లికార్జున గారు అడిగేది గతంలో జరిగిన దానికి ఇప్పటి వరకు మీ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదని కూడా అడుగుతున్నారు. ఎంఐఎం నాయకుడు కూడా పరారీలో వెళ్ళిపోయిండు, 6 నెలలు దుబాయ్ పోయిండు, ఎక్కడో పోయిండు, మళ్ళీ దొరకలే. దాని తర్వాత వాళ్ళు చట్టంలో ఏది యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని అది తీసుకొని వాళ్ళు చట్టంలో పోయినాక మళ్ళీ పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం ఏం చెప్తారు. ఈ విషయం కూడా ఇప్పుడు